చాలామంది కర్మలు వస్తే చాలా బాధపడిపోతారు. ఏంట్రా ఈ కర్మ అనుకుంటారు. కానీ నా జీవితంలో నేను ఇప్పుడు ఒక కర్మని అనుభవిస్తున్నాను. ఈ కర్మ నాకు చాలా మంచిని చేసింది, చాలా నేర్పింది. నాలో నాకే తెలియని ఇంకా కొత్త కొత్త గుణాలని బయటికి తీసింది. ఆ గుణాలేంటో మీకు నేను ఇప్పుడు చెప్తానండి. నాకు చిన్నప్పటి నుండి ఒంటరిగా ఉండటం తెలీదు. అంటే ఒంటరిగా ఉంటాను. అంటే ఊహ తెలిసిన కాంచి నేను ఎక్కువ శాతం ఒంటరిగా ఉండటానికే ఇష్టపడేదాన్ని. కానీ నేను మా ఇంట్లో పెళ్ళి కాకముందు నా చిన్నతనం నుండి నేను పెళ్ళి చేసుకోబోయే ఒక్కరోజు ముందు వరకు కూడా ఒక్కదాన్ని ఎప్పుడూ లేను. ఎప్పుడు ఐ ఐ స్వేర్ ఆన్ మై మామ్, ఎప్పుడూ కూడా ఐఎమ్ నాట్ అలోన్ ఎట్ మై హోమ్. అలాంటిది ఇప్పుడు అనుకోకుండా నా హస్బెండ్కి నేను దూరంగా ఉంటున్నానని చెప్పాను కదా. అయితే ఫస్ట్ నేను చాలా 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 బాధపడ్డాను. ఏంటి కర్మ, నేను మంచిదాన్నే కదా, ప్రతి మనిషిని కూడా ఎలాంటి పరిస్థితిలో చూసినా కూడా నేను మంచి మనసుతో అర్థం చేసుకున్నాను కదా దేవుడా అని నేను ఆయనతో చెప్పేదాన్ని అన్నమాట. అప్పుడే యూనివర్స్ ఒక వీడియో రూపంలో ఆ డివైన్ నన్ను కనెక్ట్ చేసుకుంది. సో అప్పటి నుండి, ఆ రోజు నుండి కొంచెం నేను నమ్మలేదు. ఏంటి యూనివర్స్, ఏంటి డివైన్, ఏంటి ఈ ఏంజిల్స్, నిజమా అనుకునేదాన్ని. కానీ రోజు 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 వీడియోస్ని ఎవ్రీడే నేను తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్క విషయం గురించి వీడియో రూపంలో నా ముందరికి వచ్చేది, అంటే యూట్యూబ్లో. ఆ వీడియోస్లో రీడింగ్ని నేను వింటుంటే చాలా చాలా ఎంత ఆనందంగా ఉంటున్నానంటే రోజు రోజు గెట్టింగ్ బెటర్ అన్నమాట. డే బై డే గెట్టింగ్ బెటర్. అంటే రోజు రోజు నాలో ఉన్న ఉత్సాహం, ఆ నమ్మకం, ఆ పాజిటివిటీ అనేది పెరుగుతూ వచ్చింది. డివైన్ మనకు నేర్పేది పాజిటివిటీ అండి. నాలో ఉన్న పాజిటివిటీ అంతకుముందు ఉండటం వల్ల ఇంకా నాలో ఏదో బయటికి తీయాలనుకుందో ఏమో నన్ను కనెక్ట్ చేసుకుంది ఆ డివైన్ అంటే ఎవరో కాదండి, మనం నమ్మే ఆ భగవంతుడు, అంతే. డివైన్ అంటే మన భగవంతుడు. సో యూనివర్స్ నన్ను ఆ విధంగా కనెక్ట్ చేసుకొని ఈ మంచి కర్మను కూడా ఇచ్చింది. ఇది కర్మ అని చాలామంది ఫీల్ అవుతారు, కానీ ఈ కర్మను కూడా నేను ఆనందదాయకంగా అనుభవిస్తున్నాను. నాలో తెలియని మంచి మంచి